అత్యుత్సాహంతో ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి మాట్లాడే కొన్ని మాటలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారుతున్నాయి. బహుశా వయస్సు ప్రభావం వల్ల అయ్యుండొచ్చు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఎంత బ్యాలెన్స్డ్గా మాట్లాడేవాడు. గౌరవంగా పెద్ద మనిషి తరహాలో మాట్లాడాలంటే చిరంజీవి గారి తర్వాతే ఎవరైనా అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య ఆ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతూ ఉంది. అభిమానులు చిరంజీవిని ఎంతో ఉన్నతంగా చూస్తారు. రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి నుండి దేశస్థాయి ప్రధాని వరకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో గౌరవం చూపిస్తారు. అభిమానులు చిరంజీవి స్థానం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కంటే గొప్పదని ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి మెగాస్టార్ నోటి నుండి ఎప్పుడూ ఆదర్శప్రాయమైన మాటలే వస్తుంటాయి. కానీ సరదా సమయంలో మాత్రం ఎందుకో కాస్త హద్దులు మర్చిపోతున్నాడేమో అని అనిపిస్తుంది. నిన్న ఆయన బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్లాడు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. చిరంజీవికి బ్రహ్మానందం గారు ఎంతో సన్నిహితుడు, కుటుంబ సభ్యుడు లాంటివాడు కాబట్టి నిన్న ఆయన ఈ ఈవెంట్కి విచ్చేశారు. బ్రహ్మానందంతో తనకున్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుతూ మధ్యలో సరదాగా కొన్ని కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ మా తాతగారి పేరు రాధాకృష్ణ నాయుడు. మా ఇంట్లో వాళ్ళందరూ మా తాతకు భయపడి ఆయన పోలికలు నీకు రాకూడదు అని కోరుకునేవారు. ఎందుకంటే మా తాత మంచి రసికుడు. నాకు ఇంట్లోనే 2 అమ్మమ్మలు ఉండేవారు. వారిలో ఆయన ఒకరి మీద అలిగినప్పుడు మరో ఆమె వద్దకు వెళ్లేవాడు. కానీ ఆయనలో గొప్ప దానగుణం ఉంది. ఎన్నో వెలకట్టలేని సేవా కార్యక్రమాలు చేశారు. ఆయనలోని రసిక గుణం నాకు అబ్బలేదు, కానీ దానగుణం అబ్బింది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలను సరదాగా తీసుకునే వాళ్లకు సరదాగానే ఉంటుంది. కానీ బాగా ఆలోచించి చూస్తే చిరంజీవి స్థాయికి మాటలు తగునా అని అనిపించక తప్పదు. తన తాతగారి దానగుణం గురించి మాట్లాడటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ రసిక గుణం గురించి మాట్లాడటం అవసరమా? చనిపోయిన వ్యక్తి గురించి ఇలాంటి మాటలు మాట్లాడటం ఎందుకు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అత్యుత్సాహం కారణంగా వచ్చే వ్యాఖ్యలు ఇలాగే ఉంటాయి. నిన్న ఆయన ప్రసంగంలో మధ్యలో 2 బూతులు కూడా వచ్చాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మెగాస్టార్పై తీవ్రమైన విమర్శలు అయ్యేలా చేస్తున్నాయి. భవిష్యత్తులో ఆయన ఒక మాట మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే బెటర్ అంటూ అభిమానులు సైతం సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.